హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 12 ఏప్రిల్ 2026. టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ని మెచ్చుకోబుద్ది అవుతుంది నాకు. ఎందుకంటే 11 కన్నం 11కే దింపేసిండు రిజల్ట్స్. ఎగ్జాక్ట్ 11కే వచ్చినాయి. మా ఫ్రెండ్ గాడు ఉత్తేజ్ గాడు ఫోన్ చేసి అరే వచ్చినాయి రా చూడంటే లింక్ అడిగిన పెట్టిండు. రప్ప వచ్చేసినాయి. ఈడ మీరు స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే 10th అయినట్టు కరెక్షన్స్ ఇంటర్లో కావు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నేను మ్యాథ్స్ చెప్పిండు అనుకో, నేను ఫిజిక్స్ పేపర్ గిట కరెక్షన్ చేస్తా, కెమిస్ట్రీ గిట కరెక్షన్ చేస్తా, సైన్స్ గిట కరెక్షన్ చేస్తా. నేను నాకేంది ఒక బండల్లో 30 పేపర్లో 100 పేపర్లో ఉంటాయి. ఆ బండల్ కరెక్షన్ చేసి నాకు 800 900 ఇస్తారు కరెక్షనర్కి. నేను ఎట్లనైనా వేసా భయ్. నేను ఒకసారి కీ పేపర్ చూస్తా, కరెక్ట్ అనిపిస్తా మార్కులు వేసా, కరెక్ట్ అనిపించకపోతే మార్కులు తీస్తా, నా ఇష్టం. ఈడ పాయింట్ ఏంటంటే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ మ్యాక్సిమం స్టూడెంట్స్ పెట్టాలని మేము ఫెయిల్ చేస్తాం. అరే నేను కరెక్షన్ ఓన్ కానీ మెంటాలిటీతో చెప్తున్నా. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను రిజల్ట్ చూస్తున్నా. 75 వచ్చేటోనికి గిట 26 50 వస్తున్నాయి. సరే భయ్ ఆడు అనుకుంటాడు 75కి 75 వస్తాయి, పోతే 600 అని రీవెరిఫికేషన్ పెడతాడు. అప్పుడు మనకేమొస్తుంది ప్రాసెస్ ఏంటంటే ఈరోజు సాయంత్రం అన్నా రేపన్నా న్యూస్ వస్తుంది, ఏంది రీవెరిఫికేషన్ది లాస్ట్ డేట్ పోయి అప్లై చేసుకోరి అని. దాని ప్రాసెస్ ఏముంటుంది అంటే నువ్వు పోవాలి, మీ సేవన్ అన్నావో నెట్ కన్నావో డెబిట్ కార్డ్ అన్నా క్రెడిట్ కార్డ్ అన్న ఉండాలి, అందులో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఉండాలి. ఆడ నంబర్ పెడతావు, నంబర్ పెట్టినాక రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చినాక నీకు 4 digit ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ డిలీట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇంకా గిట రాదు. 600 బొంగు పోయినట్టే ఇక. అప్పుడు గిట నువ్వు అన్నా నేను 75కి రాసిన అన్నా నాకు మార్కులు వేయలేడు అన్నావు అనుకో, ఆడ నువ్వు రాసిన పేపర్ నీకు పీడిఎఫ్ ఫార్మాట్లో వస్తుంది, చూసుకో భయ్. అప్పుడు గిట వేయకపోతే ఏం బీకలేము అనుకో, మనకు ఒక క్లోజర్ అనేది ఉంటుంది. అరే నేను కరెక్ట్ రాసినారా భయ్, ఈడిడ మార్కులు పోయినాయి అందుకు ఈడిడ మార్కులు తీసిండని మనశ్శాంతి ప్రశాంతత దొరుకుతుంది అంతే. ఇంకా దానికి మించి ఇంకేం లేదు. ఒకవేళ మీ స్టూడెంట్స్ గురించి బోర్డు కానీ దేకేటట్టు అయితే ఫస్ట్ అటెంప్టే కరెక్షన్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో దింపుతుండే కదా. సో చదువు మ్యాటర్లో మీరు సూసైడ్లు గీసైడ్లు ఏం చేసుకోకూరి. ఒకవేళ మార్కులు తక్కువ వస్తే ఇంప్రూవ్మెంట్ రాయి, ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే మళ్ళీ ప్రాక్టీస్ చేయి భయ్. లిటరల్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పినాము, అందులోనే వచ్చినాయి. సో ఏం కాదు, ఫెయిల్ అయినా ఏం కాదు, పాస్ అయినా ఏం కాదు. కంటెంట్ అనేది అదే స్కిల్స్ అనేటివి ముఖ్యము, సరేనా? ఏది కాలేదనుకో కిరాణా షాప్ పెట్టుకొని బతుకుపోయి ఏమవుతుంది? ఇంకా మీరు చుట్టాలు ఆలీలు దోస్తులు అందరూ ఉంటారుగా, నీ రిజల్ట్ నువ్వు చూసినావా గమ్మున మూసుకొని ఉండు. అవతలోడు చెప్తే ఇను, లేకపోతే లైట్ తీసుకో. నువ్వు అని ఫీజు ఏం కడతలేవు, ఆడొచ్చి నీ ఫీజు ఏం కడతలేవు. అర్థమవుతుందా? అర్థం చేసుకుంటారు అనుకుంటా. అర్థం కాకపోయినా ఎవరిని అడగక భయ్, ఏలు పెట్టి వాసన చూసినట్టు ఉంటుంది, సరేనా? ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైతే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్ పేరు కింద కమెంట్లో పెట్టుర్రి. ఇది యూట్యూబ్లో పెడతా వీడియో, నేను ఇన్స్టాగ్రామ్లో జస్ట్ 30 seconds రీలే ఉంటుంది, దాని కింద కమెంట్ చేసి వీడియో వస్తుంది. అట్లా ఆటోమేషన్ పెడతా. ఈసారన్నా నేను చెప్పిన గట్టిగా నమ్మి ప్రాక్టీస్ చేయరి, మంచి మార్కులు తెచ్చుకోరి, బయటపడురి. నీ మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ పేపరే కాదు, సైన్స్ విత్ ఇంగ్లీష్ గిటే చేస్తారు. స్టూడెంట్స్ గురించి ఏ లెక్చరర్ దేకడు పీకడు, అర్థమవుతుందా? దేకేటట్టు ఉంటే పీడిఎఫ్లు అప్పుడే ఇస్తుండే. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అర్థం చేసుకోకపోయినా నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్పిన. ఆల్ ద వెరీ బెస్ట్. లక 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 సైనింగ్ ఆఫ్.